హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు శాంసంగ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FE అంటే ఫ్యాన్ ఎడిషన్. వీళ్ళ ఫోన్స్లోనూ అలాగే ట్యాబ్స్లో కూడా ఫ్యాన్ ఎడుతూ ఉంటారు కదా. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది, అరౌండ్ ఒక 20 days ఏమవుతున్నట్టుంది. నేను ఫస్ట్ సేల్లో పర్చేజ్ చేశాను దీన్ని. సో దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు యాక్చువల్గా వీళ్ళు. 6GB వేరియంటే నాకు 48,000 రూపాయలకు వచ్చింది. సో ఇది మా కజిన్ కోసం మేము పర్చేజ్ చేసాం. సో ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది వైఫై ప్లస్ 5G సపోర్ట్స్తో వచ్చిన ట్యాబ్ అనమాట. సిమ్ ప్లస్ వైఫై అండ్ ఇది స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వచ్చింది. అండ్ దీంట్లో డ్యూయల్ స్పీకర్స్, AKG టెక్నాలజీ, శాంసంగ్ S Pen సపోర్ట్తో విత్ S Pen ఇన్ ద బాక్స్తోనే వచ్చిన ట్యాబ్ అనమాట. జనరల్గా S సిరీస్ ట్యాబ్స్ అంటే కొంచెం ప్రీమియం సైడ్ ఉంటాయి. ఆబ్వియస్గా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. క్రియేటర్స్కి, రకరకాల పీపుల్, కొంచెం ప్రొఫెషనల్ సైడ్ తిరిగే వాళ్ళకి, కొంచెం ఎక్కువగా ఫొటోస్ లాంటివి లేదంటే వీడియోస్ లాంటివి డెమాన్స్ట్రేషన్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ కోసం ఇది బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. S సిరీస్ అంటే కొంచెం ప్రీమియం సైడ్ ఉంటాయి కదా. సో ఇది కూడా అదే అనమాట, ఫ్యాన్ ఎడిషన్ ఇది. సో దీని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FE అని రాస్తుంది. అండ్ దీంట్లో 3 కలర్లో 4 కలర్లో ఉన్నాయి. మేము తీసుకున్న రోజ్ పింక్ అనుకుంటా బేబీ. సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇటువైపు ఏమో మీకు కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్ సైడ్ కూడా దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కొంచెమే రాశారు వీళ్ళు, పెద్ద గేమ్ రాయలేదు. అండ్ ఇక్కడ మీకు S Pen కూడా ఇంక్లూడింగ్ బాక్స్ అని వీళ్ళు రాశారు. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మీకు ట్యాబ్ ఉంటుంది, ఒక చిన్న పౌచ్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ దాని కింద మీకు ఒక చిన్న బాక్స్ ఉంటుంది. దీంట్లో మీకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ప్లస్ మీకు యూజర్ మాన్యువల్ లాంటిది ఉంటుంది. సైడ్కి మీకు ఛార్జర్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ట్యాబ్ మీకు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు బాక్స్లో మాత్రం 15 watts ఛార్జర్ మాత్రమే ఇస్తారు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. మీరు మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. సో అలాగే పక్కకు మీకు S Pen ఉంటుంది. ఇది కూడా మనకి ఆ రోజ్ పింక్ కలర్లోనే ఉంటుంది అనమాట, ట్యాబ్కి తగ్గట్టుగా. ఇక మన పౌచ్లోంచి ట్యాబ్ ఓపెన్ చేస్తే ట్యాబు మీకు రోజ్ పింక్ కలర్లో ఇలా ఉంటుంది. చూడటానికి చాలా చాలా బాగుంది. ట్యాబ్ మాత్రం చాలా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, సాలిడ్గా ఉంది. ఇది 12.4 inches డిస్ప్లే అనమాట. TFT డిస్ప్లే దీంట్లో వీళ్ళు వాడారు. అండ్ మీకు సైడ్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి చూడండి. మీకు బటను, పవర్ బటను, అలాగే మీకు వాల్యూమ్ రాకర్స్తో పాటుగా ఇటువైపు ఒక మైక్ ఉంటుంది. అలాగే రైట్ సైడే మీకు సిమ్ ట్రే కూడా ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు, అలాగే ఒక సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. మీరు 1 TB వరకు ఏమో ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. అండ్ టాప్లో మీకు ఒక స్పీకర్ ఉంటుంది, ఒక మైక్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ బాటమ్ సైడ్ మీకు Type-C పోర్ట్ ఉంటుంది, అలాగే మీకు ఇంకొక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, స్టీరియో స్పీకర్స్ అండ్ AKG ట్యూన్ చేసిన స్పీకర్స్ అనమాట. స్పీకర్స్ క్వాలిటీ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్, చాలా చాలా లౌడ్గా ఉన్నాయి. నేనైతే ఒక చిన్నపాటి టీవీలో చూసినట్టే అనిపించింది. చాలా పెద్దగా ఉంది స్పీకర్స్ అయితే, చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని పిన్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా మీకు కీప్యాడ్ సపోర్ట్తో కూడా వస్తుంది. మళ్ళీ మీరు ఆ కీప్యాడ్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. అది 10,000 రూపాయలు ఏమి ఉంటుంది యాక్చువల్గా. అండ్ మీకు ఇక్కడ కీప్యాడ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ మీకు శాంసంగ్ డెస్క్ సపోర్ట్ కూడా ఉంది. మీరు డైరెక్ట్గా డెస్క్టాప్ లాగా దీన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది. అలాగే మీకు సైడ్కి యాంటెనా బ్యాండ్స్ కూడా, మీకు యాంటెనా లైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్ సైడ్ శాంసంగ్ బ్రాండింగ్ ఉంటుంది, AKG బ్రాండింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మాత్రం బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ దీంట్లో వీళ్ళు ఎలాంటి కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఖచ్చితంగా కేస్ అయితే కొనుక్కోవాలి, లేకపోతే ఇది కింద పడితే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన కూడా మీకు ఎలాంటి ప్రొటెక్టర్ లాంటిది కూడా ఏమీ ఇవ్వలేదు వీళ్ళు. మీరు ఖచ్చితంగా గ్లాస్ అయితే వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో సాలిడ్గా ఉంది అండ్ చాలా ప్రీమియంగా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా మంచి లుక్ అయితే ఉంది. చేతిలో కూడా మీకు ఒక చిన్నపాటి ల్యాప్టాప్ని పట్టుకొని పోతున్నట్టు ఉంటుంది. 12.4 inches కదా, కొంచెం పెద్దగానే ఉంది ఇది. సో ఇప్పుడు మనం దీన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ చెప్తాను. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 FEలో మీకు 12.4 inches ఫుల్ HD కంటే ఎక్కువ రెజల్యూషన్తో మీకు TFT డిస్ప్లే ఉంటుంది. ఇది జస్ట్ మీకు 6.3 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. చూడటానికి కూడా చాలా చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు Qualcomm Snapdragon 750G 5G ప్రాసెస్ యూజ్ చేశారు. ఇది ఒక 8 nanometer ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 619 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది, 8 MP కెమెరా. ఫ్రంట్ సైడ్ మీకు సింగిల్ కెమెరా ఉంటుంది, 5 MP కెమెరా. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, AKG ట్యూన్డ్ స్పీకర్స్ ఇవి. డాల్బీ అట్మాస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 10,900 mAh బ్యాటరీ ఉంటుంది, 45 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts ఛార్జర్ మాత్రం మీకు బాక్స్లో ఇస్తారు. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే One UI 3.1
ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, 4GB + 64 అలాగే 6GB + 128GB వేరియంట్. సో చూసారు కదా, ఇది దీంట్లోని టెక్నికల్ డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్కి వస్తే వెళ్తే చాలా మినిమల్గా ఉంటుంది. దీంట్లో ఎలాంటి పెద్ద పెద్ద యాప్స్, హెవీ యాప్స్ ఏమీ ఉండవు, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 2-3 యాప్స్ మాత్రం బ్లాట్వేర్ అప్లికేషన్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. స్పాటిఫై కావచ్చు, మీకు అలాగే నెట్ఫ్లిక్స్ కావచ్చు. స్పాటిఫై అన్ఇన్స్టాల్ అవుతుంది కానీ మీకు నెట్ఫ్లిక్స్ మాత్రం దీంట్లో అన్ఇన్స్టాల్ అయితే అవ్వట్లేదు అనమాట. అండ్ ఇక ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది, ప్లస్ వెంటనే దీనికి ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. అండ్ ఒక 1GB అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. అండ్ దీంట్లో మీకు మేజర్గా హైలైట్ ఏంటంటే, సో దీంట్లో ఉన్న ఎస్ పెన్ అనమాట. ఈ ఎస్ పెన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీంతో మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మీరు వాడుకోవచ్చు. అండ్ టైపింగ్ కావచ్చు, సెర్చ్ కావచ్చు, రెగ్యులర్గా మీరు దీన్ని ఒక మామూలుగా మౌస్ లాగా వాడుకోవచ్చు. ఇంకా రకరకాల ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. సో మీరు కావాల్సిన విధంగా దీన్ని మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 2 స్క్రీన్స్ లాగా పెట్టుకోవచ్చు, 2 పనులు ఎట్ టైం చేసుకోవచ్చు, మల్టీ టాస్కింగ్కి బాగుంటుంది. అండ్ ఇంకా రకరకాల ఫీచర్స్, నోట్స్, శాంసంగ్ నోట్స్ ఎస్ పెన్ సపోర్ట్తో ఉంటుంది, కలర్ఫుల్ నోట్స్ రాసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా క్లాస్ వింటుంటే కూడా క్లాస్ కూడా మీరు డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. ఎస్ పెన్ తెలుసు కదా మీకు, ఎస్ పెన్ గురించి నేను కొత్తగా చెప్పేదే ఉంది, అందరికీ తెలిసిందే. చాలా చాలా ప్రీమియంగా అయితే ఇది ఉందన్నమాట. అండ్ ఇక దీంట్లో మనం అమెజాన్ ప్రైమ్ అయితే నేను ఇన్స్టాల్ చేసి చూశాను. అమెజాన్ ప్రైమ్లో హెచ్డీలో మూవీస్ అయితే ప్లే అవ్వట్లేదు. వైడ్ L1 సర్టిఫికేషన్ అయితే దీనికి లేదు. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఒక డిస్ప్లే విషయానికి వెళ్తే మాత్రం ఇది 12.4 ఇంచెస్ డిస్ప్లే ఇది. సో దీంట్లో నేను ఆల్రెడీ చాలా రకాల వీడియోస్ ప్లే చేసి చూశాను. ఇది TFT డిస్ప్లే, క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. సో జనరల్గా మీకు AMOLED స్క్రీన్స్ అయితే ఇంకా బాగుండేది, అట్లీస్ట్ LCD ఇచ్చినా బాగుండేది. TFT డిస్ప్లే అయితే వీళ్ళు దీంట్లో ఇచ్చారు, పర్లేదు. మీకు క్వాలిటీ మాత్రం మంచిగా అనిపిస్తుంది. మీరు 4Kలో వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది మీకు కనిపిస్తుంది. అండ్ మేజర్గా దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడాలి. స్పీకర్స్ మాత్రం చాలా చాలా ప్రీమియంగా ఉన్నాయి, చాలా సౌండ్ కూడా ఎక్కువగా అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది. అండ్ బీట్ అలాంటివి కూడా చాలా మీకు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక సింపుల్ శాంపుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూస్తారు కదా, స్పీకర్స్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ మిడ్ రేంజ్ ఫోన్స్లో కూడా ఇది మీకు ఇప్పుడు బాగా కనిపిస్తున్న ఒక మంచి ప్రాసెసర్ అనమాట. అండ్ దీంట్లో పబ్జీ గేమింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. అండ్ ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. మీకు మంచి సెట్టింగ్స్తో మీరు కాసేపు నేను ఆడి చూశాను, చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. గేమింగ్ కూడా ఇది మీకు కొంచెం కన్వీనియంట్గానే ఉంటుందన్నమాట. సో ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది కూడా సింగిల్ కెమెరానే. కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం డేలైట్ కండిషన్లో చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం తక్కువ మెగాపిక్సెల్ కాబట్టి ఇండోర్ కండిషన్లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు, కానీ మంచి లైటింగ్ కండిషన్లో మాత్రం మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అదే ఇది ఇస్తుంది అనమాట. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ S7 ట్యాబ్ FEకి సంబంధించిన డీటెయిల్స్. సో ఓవరాల్గా ఎవరికి ఇది బాగా యూజ్ అంటే ఆఫీస్ పర్పస్ కావచ్చు, లేదంటే ఏదైనా క్లాసులు వినేవాళ్ళు, క్లాసులు చెప్పేవాళ్ళు, డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటోళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇది కొంచెం ప్రీమియం సైడ్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ప్రీమియంగా ఉంటుంది. కాకపోతే జనరల్గా మీకు ఇక తెలుసు కదా, సామ్సంగ్ ట్యాబ్స్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. సో ఇది కూడా మీకు అలాంటిదే ఉంటుంది, కానీ ఆ ప్రైస్కి తగ్గ క్వాలిటీ అయితే మీకు వీళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ S7 ట్యాబ్ FEకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.